హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే ఇంత కూల్ వెదర్ ఎక్కడున్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నారా? నేనైతే ఢిల్లీ దాబా దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇదైతే మనకి చూసుకున్నట్లయితే కావలిలో తుమ్మలపెంట రోడ్లో ఎన్హెచ్ హైవే బిసైడ్న పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో అయితే ఉంటుందండి. మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ వెదర్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. నైట్లో దాబాస్కి వెళ్ళి ఏదైనా ఆ కూల్ వెదర్లో తింటుంటే ఆ మజానే వేరే ఉంటుంది కదా. అసలు మనం చూసుకున్నట్లయితే ఎక్కడికైనా దాబాస్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, అంతా కూడా బేస్మెంట్ అంతా గచ్చులాగా వేసేసి ఉంటారు. ఈ డాబా స్పెషల్ ఏంటి అంటే ఇక్కడంతా కూడా గులకరాయి అనమాట. ఏదన్నా స్మాల్ రెయిన్ పడినా కానీ ఆ మట్టి వాసన అనేది వస్తూ ఉంటుంది. ఎంతో హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి దాబాస్ని. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా అయితే ఇక్కడ మనకి పార్కింగ్ అనేది ఎంతో బాగుందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో పార్కింగ్ అయితే. ఇక్కడ నుంచి మనం నేరుగా వెళ్ళిపోయినట్లయితే ఈ చూశారు కదా, ఒక బ్రైట్ఫుల్ కలర్స్ తోటి అయితే ఢిల్లీ దర్బార్ ఫ్యామిలీ దాబా అనమాట. నిజంగా ఇది చెప్పాలంటే ఫ్యామిలీ దాబానే అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీస్ హ్యాపీగా వచ్చి వాళ్ళకి ఏది కావాలో అదైతే హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈరోజు మనం ఇక్కడికి వెళ్ళి అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం అనమాట. సో అందరితో పాటు మనం కూడా వెళ్ళి అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి, అసలు ఈ దాబా అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజైతే మీకు నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వ్యూ అనేది చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో అసలు. చూస్తున్నట్లయితే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ మెయిన్గా స్పెషాలిటీ చూసుకోవాలి అని ఏంటి అంటే, నార్మల్గా మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటూ ఉంటాయి కదండి, మన పిల్లల బర్త్డేస్ కానివ్వండి, లేకపోతే హస్బెండ్ వైఫ్ బర్త్డేస్ కానివ్వండి, ఫ్యామిలీ బర్త్డేస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా రిసెప్షన్స్ కానివ్వండి, ఇలా ఏదైనా ఒక సందర్భం మంచిగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటారా, మనం ఏదైనా దాబాకి వెళ్తే అక్కడ ఆర్నమెంట్స్ తోటి అక్కడ అలా ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనం ముందుగానే చెప్తే ఇలా మేము చేసుకుంటాము అని చెప్పి చెప్తే ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తారనమాట. సో ఈరోజు అయితే ఇక్కడ బర్త్డే పార్టీ అయితే ఉంది, ఆ పార్టీలో మనం కూడా పాల్గొందాం. సో మెయిన్గా అయితే మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తారు. మనకి వెల్కమింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వరుసగా హట్స్ అయితే వేస్తున్నారు అనమాట. ఎండాకాలంలో కూడా చాలా చల్లగా అయితే ఉంటాయన్నమాట. అంటే లోపలికి వెళ్ళడానికి చూడండి ఎలా ఉన్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇలాగా. సో ఇదే విధంగా అయితే మొత్తం కూడా దాబా అంతా కూడా ఇదే విధంగా అయితే నీట్గా డెకరేట్ చేస్తుంటారు. అదేవిధంగా లైటింగ్ కూడా ఎంతో బ్రైట్గా బాగా అనిపిస్తుంది. అంటే అంత ఎక్కువ లైటింగ్ కాదు, అంత తక్కువ లైటింగ్ కాదు. అంటే మనిషికి ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఎంత లైటింగ్ అయితే ఉండాలో అంతే లైటింగ్ తోటి ఇక్కడైతే హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. హ్యాపీగా అయితే తినేసేయచ్చు. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఈ హట్ అయితే చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్పేషియస్గానే ఒక రౌండ్ టేబుల్, అదేవిధంగా చైర్స్ కానివ్వండి, అలా అక్కడ ఫ్యాన్ కానివ్వండి, మొత్తం కూడా ఎంతో బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోయాము అని చెప్పనంటే ఇక్కడ బయట వచ్చేసి ఖాళీ ప్లేస్లో మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. ఇక్కడ కావాలంటే ఇక్కడ తినచ్చు, లేదు మాకు సపరేట్గా ఉండాలి అనుకుంటే ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏసీ రూమ్స్లో కూర్చొని కూడా మనకు కావాల్సింది మనం హ్యాపీగా ఆస్వాదించవచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే టేబుల్స్, అదేవిధంగా చైర్స్ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూడా రూమ్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే మనం ఏసీ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళబోతూ ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు అంతా కూడా బయట అంతా కూడా చాలా కూల్ వెదర్లో హట్స్తో తినడం అంటే ఎంతో బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇప్పుడైతే ఫ్యామిలీస్కి సపరేట్గా కొంచెం ప్రైవసీ కావాలని కోరుకునే వాళ్ళకైతే లోపలైతే ఏసీ ఉంది, సపరేట్ రూమ్ ఉందన్నమాట. సో లోపల ఎలా ఉందో ఏంటో చూసేద్దాం పదండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసామన్నమాట. లోపల చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. అంటే బయటే కాకుండా ఏదైనా బర్త్డే పార్టీస్కి, ఫంక్షన్స్కి ఇలా కూడా మొత్తం రూమ్ అంతా కూడా ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తారనమాట. అంటే చూడ్డానికి చిన్న రూమ్లా ఉన్నా కానీ ఇక్కడ హ్యాపీగా అయితే ప్రశాంతంగా అయితే తినచ్చు. సో ఒక ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉన్నారనమాట. వాళ్ళని అడిగి కూడా భోజనం ఎలా ఉంది ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు నరసింహారావు. సార్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? మంచిగా ఉంది, గుడ్, ఎక్సలెంట్. ఏమేమి ఆర్డర్ చేశారు సార్ మీరు? మేము
పుల్కా, బటర్ నాన్, పాలక్ సబ్జీ, చికెన్, తందూరి और పన్నీరు, మెతి చమన్. ఓకే, ఎక్కడ ప్రతి చోట కూడా ఉన్నట్టే ఉన్నాయి, ఇక్కడ ఏమైనా స్పెషల్గా ఏమైనా ఉందా? మంచిగా ఉంది. ఇదేనా సార్ మొదటిసారి మీరు రావడం, ఎప్పుడైనా వచ్చారు? సెకండ్ టైం. సో సెకండ్ టైం వచ్చారంటే ఆల్మోస్ట్ బాగుంటేనే వస్తూ ఉంటారు కదా. నమస్తే మేడం, మీ పేరు? మనీషా. మనీషా గారు, ఎక్కడ ఉంటారు మీరు? మేము కావల్లోనే ఉంటాం. కావల్లోనే ఉంటారు. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి ఇక్కడ? యాక్చువల్లీ మేము పన్నీర్ కుల్చా అని ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మేము ఫ్రీక్వెంట్గా వస్తుంటాము. ఫుడ్ కానీ చాలా బాగుంటుంది, హైజీనిక్గా ఉంటుంది ప్లేస్. సో ఫ్రీక్వెంట్గా మేమైతే వస్తుంటాం. యాజ్ అ కపుల్గా అయితే మేము చాలా బాగా వస్తుంటాం. అకేషనల్లీ ఫ్యామిలీతో పాటు ఇక్కడికే వస్తాం మేమైతే. సార్ మీ పేరు? పవన్. ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. చాలా బాగుంది. సో మీకు ఏం ఫేవరెట్ ఇక్కడ? ఇక్కడ చికెన్ తందూరి లాలీపాప్ కావాల్లో ఇక్కడ ఒకటే దొరుకుతుంది, ఇంకెక్కడ ఉండదు. సో దానికోసం మ్యాక్సిమం ఇక్కడికే వస్తుంది. ఓకే, సో చాలా స్పెషల్ అన్నమాట. ఇంకెక్కడ ఉండదు, కావాలో ఇక్కడ ఒకటే ఉంటుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ తోటి వస్తుంటారా సార్? లేదు, కపుల్స్ ఇద్దరం వస్తాం, ఫ్యామిలీతో రేర్ అప్పుడప్పుడు. ఓకే, సో ప్రశాంతంగా ఉండడానికి అయితే ఇక్కడికి చూస్ చేసేసుకుంటారనమాట. సో చూస్తున్నారు కదండి, ఫ్యామిలీతో రావడానికి ద బెస్ట్ ప్లేస్ అని చెప్పి ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. నమస్తే మేడం, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా ఉంది మేడం ఫుడ్? చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఐటమ్స్లో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏంటి? పన్నీర్ కుల్చా, పన్నీర్ కుల్చా, మెతి చెమ్మన్, అవి ఇష్టం అండి. బాగుంది. ఓకే, సో అప్పుడప్పుడు అలా బయటకు వస్తుంటే చాలా బాగుంటుంది కదా, అలా ఈ ప్లేస్ని మీరు చూస్ చేసుకున్నారు. సో ఎలా ఉంది ఏంటి? బాగుందండి. ఓకే, మీ హ్యాపీనెస్ చెప్పేస్తుంది ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే అందరూ కూడా రివ్యూ ఇచ్చేస్తున్నారు, చాలా బాగుంది అంటున్నారు. ముఖ్యంగా పన్నీర్ కుల్చా అనేది చాలా బాగుందని చెప్తున్నారు. సో మనం కూడా ట్రై చేద్దాం. సో ఇంకొక మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, మీ పేరు? రూత్ మేరీ. మీరేం తిన్నారు మేడం ఈరోజు? పన్నీర్ కుల్చా చాలా బాగుంది, ఇక్కడే మేము తింటాం మొదటిసారి. అది చాలా నచ్చింది, బాగుంది. ఓకే, మళ్ళీ మళ్ళీ వస్తారా ఇక్కడికి? ఇక్కడికే వస్తాం. ఇక్కడికే వస్తారు. ఓకే, ఆ స్మైల్ చాలండి, చూడండి బంగారంలోకి నవ్వేస్తున్నారు మేడం. సో ఇక్కడ ఉన్న ఫ్యామిలీ తోటి ఆ స్మైల్స్ తోటి తింటుంటే అసలు ఆ మజానే వేరేగా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనం చూసుకుంటే ఈ విధంగా ఉంది. మొత్తం భోజనం అంతా అయిపోయిన తర్వాత కీర్ తింటే అసలు ఆ కిక్కే వేరనమాట. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ కూడా అదే చేసేస్తున్నారు. సో బయటికి వెళ్ళిన తర్వాత బయట ఎలా ఉంది ఏంటి అనేది మరొకసారి మీకు చూపించేసి, అక్కడైతే యూత్ ఉన్నారనమాట, వాళ్ళని కూడా అడిగి తెలిసేసుకుందాం. సో బయట అయితే ప్లేస్ మనం చూసుకున్నట్లయితే ప్రశాంతంగా ఉందని ఇందాకే చెప్పుకున్నాం కదండి. ఇంతటి ప్రశాంతమైన ప్లేస్లో చల్లగా అయితే ఇక్కడ యూత్ అయితే కూర్చొని ఫుడ్ని అయితే ఆస్వాదిస్తూ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది. సార్ మీ పేరు? మురళి. ఎలా ఉంది సార్ ఫుడ్? బాగుంది. ముఖ్యంగా ఇక్కడ మీకు బాగా నచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటి? గార్లిక్ చికెన్ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, మీ పేరు సార్? లాఖీర్. మీకేమి ఇష్టం ఇక్కడ? లాలీపాప్ బిర్యానీ కూడా బాగా. సో ఇక్కడ మనకి సర్వింగ్ కూడా ఎంతో బాగా అయితే అందిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ సార్ మీ పేరు? అఖిల్. అఖిల్ గారు, ఎలా ఉంది ఫుడ్? బాగుంది. సార్ మీ పేరు? టేశ్వర్. సార్ ఫుడ్ ఎలా ఉంది? బాగుంది, ఇంకా పూర్తి టేస్ట్ చేసి. మీ పేరు సార్? కోమల్. ఎలా ఉంది సార్ ఫుడ్? ఫుడ్ బాగుంది, టేస్ట్ బాగుంది. బయట కూడా చూసాం అన్ని దగ్గరలో, అందరూ రెఫర్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చాం. ఫుడ్ కూడా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ టైం వస్తున్నారా ఇక్కడికి? లేదు, 3-4 టైమ్స్ వచ్చాను. 3-4 టైమ్స్ వస్తున్నారు. ఓకే, మీకు బాగా నచ్చే ఐటమ్ ఏంటి ఇక్కడ? నాకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ బాగానే నచ్చుతాయి, నాన్ వెజ్ అంతా. అన్నీ నచ్చుతాయి. అవును. ఓకే, చూస్తున్నారు కదండి, ఇక్కడ చూస్తే ఒక్క ఐటమ్ అని చెప్పలేము, అన్ని ఐటమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకని చెప్పి మేము మళ్ళీ కూడా వస్తున్నామని చెప్పనైతే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇదంతా కూడా స్థాపించినటువంటి సలీం గారు అయితే సో అక్కడ కూర్చుంటారనమాట. ఆ ప్లేస్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా బిర్యానీ తిన్న తర్వాత ఖచ్చితంగా కూల్ డ్రింక్ తాగాలని ఉంటుంది కదా. సో కూల్ డ్రింక్ తాగడానికి కూడా ఈ విధంగా అయితే మనకి
ఓపెన్గా అయితే పెట్టేస్తున్నారనమాట. సో ఎవరికి కావాల్సిన కూల్ డ్రింక్ వాళ్ళు తీసుకొని తాగేసేయచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్ అనేది ఉంది. అదేవిధంగా వాటర్ బాటిల్స్ అనమాట. మనకి వాటర్ బాటిల్స్ కావాలంటే వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్ కావాలంటే కూల్ డ్రింక్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కానీ వెళ్తే ఫుడ్ సరిగా చేస్తారా చేయరా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా కొంచెం భయం అనేది ఉంటుంది కదా. బాగుందంటేనే నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. సో ఇక్కడ కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా ఎంతో నీట్గా ఉందన్నమాట. సో హైజీన్ ఫుడ్ అనేది ఇక్కడ అందిస్తూ ఉన్నారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అంటే ఈ మొత్తం కూడా అంటే ఈ ఢిల్లీ దాబా స్థాపించినటువంటి వ్యవస్థాపకులు సలీం గారు అనమాట. సలీం గారు అయితే ఇక్కడ ఉంటారనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి ఏంటి అనేది మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. నార్మల్గా బయట డాబాస్లో ఏంటి అంటే మనం ఆర్డర్ ఇచ్చేస్తాం, వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ మొత్తం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మొత్తం ఏం కావాలి ఏంటి అనేది ఇక్కడ వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా రిలేషన్స్ని ఏ విధంగా అయితే చూస్తారో ఆ విధంగా అయితే ఇక్కడ చూస్తున్నారనమాట. సో ఇక్కడైతే సలీం గారు అయితే ఇక్కడే ఉన్నారు, వీరే సలీం గారు. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే అసలు ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేయడానికి మరొక కస్టమర్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? రవికుమార్ అండి. రవికుమార్ గారు, ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? మేడం ఇక్కడైతే అండ్ రిసీవింగ్ కూడా బాగానే ఉంటుంది. ఒక వెయిటింగ్ కూడా ఎక్కువసేపు పెట్టరు. ఒక 5 minutes మ్యాక్సిమం 10 minutes లోపల అంటే ఫుడ్ డెలివరీ ఇచ్చేస్తారు. అంటే మీకు రెగ్యులర్గా వస్తాం కాబట్టి కొద్దిగా డిస్కౌంట్ కూడా మాకు ఇస్తారు. డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంటే మామూలుగా ఐటమ్స్ కూడా బాగానే మంచిగా ఉంటుంది, క్వాలిటీ కానీ అండ్ అంటే ఇవ్వడం కానీ అంటే టేస్టీ కూడా బాగుంటుంది. ఓకే. సో ఫ్యామిలీస్ తోటి వస్తూ ఉంటారా మీరు? ఫ్యామిలీ తోటి వస్తుంటాం. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను తీసుకురానికి వచ్చాను. ఓకే. సో పేరే ఫ్యామిలీ దాబా అని పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వచ్చేయాల్సిందే. సో మీరు పార్సల్ తీసుకోవడానికి వచ్చారా? ఓకే. రోజు వస్తూ ఉంటారా అప్పుడప్పుడు? ఫెస్టివల్లో కానీ ప్లస్ ఏదైనా సందర్భమైనా కానీ ఇంట్లో ఏదైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వస్తాం. ఓకే. సో టేస్టీ ఫుడ్ తినాలనుకున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదండి, టేస్టీ ఫుడ్ తినాలనుకుంటే ఖచ్చితంగా అది ఢిల్లీ దాబానే అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళైతే కస్టమర్స్ చెప్పేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆర్డర్స్ మీద కూడా సప్లై చేయబడుతుంది ఫుడ్. మీరు కనుక ఆర్డర్ కావాలి అని చెప్పని అనుకుంటే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఏ టైంకి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంతమందికి అని చెప్తే చాలు, వాళ్ళు ఖచ్చితంగా ఆ టైం కల్లా మీకు డెలివరీ అనేది ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడైతే మనం కిచెన్ అనేది చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మనమైతే ఇప్పుడు ఇతరులు లోపలికి రాకూడదు అంట, కానీ మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మొత్తం కిచెన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే పార్సిల్స్ కడుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా పార్సిల్స్ అయితే ఇక్కడ ఒక సెక్షన్ అనేది ఇచ్చేసారనమాట. ఈ విధంగా అయితే పార్సిల్స్ కూడా ఎంతోమంది వచ్చి పార్సిల్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఆ బర్త్డే పార్టీ కూడా నేను మీకు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది ఒక చిన్న ఐడియాగా అయితే నేను మీకు చూపిస్తాను. సో బర్త్డే పార్టీస్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది మీకు చూపిస్తాను అన్నాను కదండి. సో ఈ విధంగా అయితే చేసుకుంటారనమాట. చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ ఒక బర్త్డే పార్టీ చేసుకోవాలంటే మినిమం మనం ఒక 150-200 మెంబర్స్నైనా పిలుచుకుంటాం కదా, ఇక్కడైతే ఈజీగా అయితే సరిపోతారనమాట. ఇదంతా కూడా అంటే ఎంతమంది క్రౌడ్ వచ్చినా కానీ ఇక్కడంతా కూడా సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే అందరూ కూడా చూసుకుంటారు. మన బుజ్జి ఏంజల్ బర్త్డే చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. సో అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పేస్తారా చిన్ని పాపకి? హ్యాపీ బర్త్డే టు యూ. సో చూస్తున్నారు కదండి, ఇంతటి హ్యాపీనెస్ అనేది ఓన్లీ ఢిల్లీ దాబాలోనే మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఢిల్లీ దాబాకి వచ్చి మీ అకేషన్స్ అనేవి సెలబ్రేట్ చేసుకోండి. అదేవిధంగా హెల్దీ ఫుడ్ తినాలి అన్న ప్రతి ఒక్కరి కోరిక తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఢిల్లీ దాబాకి అయితే వచ్చేసేయండి. మన స్పెషల్ బిర్యానీ అనేది వచ్చేసిందనమాట. నాకు నిజంగానే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే బిర్యానీ అంటే చాలా ఇష్టం నాకు. అందులో ఇది స్పెషల్ బిర్యానీ, ఢిల్లీ డాబా యొక్క స్పెషల్ బిర్యానీ అనమాట. ఇక్కడ గార్నిషింగ్ చూసారా మీరు, నార్మల్గా చికెన్ వేసి నార్మల్గా పీసెస్ వేసి బిర్యానీ అనేది ఇస్తారు. ఇక్కడ మనకి స్పెషల్గా ఇక్కడ జీడిపప్పుతో గార్నిష్ చేశారనమాట. అంతేకాకుండా ఒక ఎగ్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఇది టేస్ట్ చేసేద్దాం మనం. మొత్తం క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. చూసుకుంటే తక్కువ కాకుండా క్వాంటిటీ అనేది మన ఇంట్లో ఏ విధంగా అయితే బౌల్స్ ఉంటాయో అదే విధంగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ చికెన్ పీస్ చూసారా, అసలు సైజు ఎలా ఉందో చూడండి, అసలు ఎంత బాగుందో. అసలు ఈ చికెన్ పీసులు అనేవి 2 ఇచ్చారనమాట.
ఇలా 2 ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే ఓన్లీ ఫ్రైయే కాకుండా ఇలా గ్రేవీ కూడా ఉందన్నమాట. ఈ గ్రేవీతో కూడా మనం హ్యాపీగా తినేసేయచ్చు. ప్లస్ 1 ఎగ్ కూడా ఇలా పెట్టుకొని మీరు చైనా వాళ్ళ వీడియోస్ చూస్తుంటారు కదా, లప 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 తింటుంటారు. సో మనం అంత దారుణంగా కాకుండా నీట్గా మన అందరం ఎలా తింటామో అలాగే తింటానన్నమాట నేను. ఇలా చూసుకుంటే ఇలా తీస్తూ ఉంటే రైస్ వస్తూనే ఉంది. ఇంకా లోపల కూడా మనకి పీసెస్ ఉన్నాయి. సో చికెన్ బిర్యానీ కదా, ఆ మాత్రం ఉంటుందన్నమాట. ఇది చూడండి, లోపల కూడా ఒక పీస్ ఉంది. నేను బయట పీసెస్ ఏమో అనుకున్నాను, అలా కాదు. లోపల కూడా పీసెస్ తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయన్నమాట. మీరే లైవ్లో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తీస్తూ ఉంటే పీసెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇదండి ఇంకో పీస్, ఇలా మొత్తం కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఇలా మనం పెట్టుకుంటూ ఉంటే ఈ పీసెస్ అనేవి అల్టిమేట్గా వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఒక్కసారి నా ప్లేట్ చూడండి, ఇక్కడ మొత్తం కూడా చికెన్ అండ్ ఎగ్తో అయితే నిండిపోయిందనమాట. సో ఈ పీసెస్ ఇలా తీసుకొని ఇలా ఒక బైట్ కానీ చేస్తే అస్సలు స్వర్గమే అనమాట. సో ఈ విధంగా అయితే మనకి చికెన్ బిర్యానీ అనేది పెట్టారు. ఇంకా ఇలా కానీ తిన్నట్టయితే నైట్కి హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట. అంటే కడుపు నిండా తింటే హ్యాపీగా నిద్రపోవచ్చు అంటారు కదా, సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట. సో గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. బయట మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారు, ఎక్కువ ప్రైజెస్ పెడతారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే తక్కువ ప్రైజెస్లో ఎక్కువ క్వాంటిటీ అనేది ఇస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేసేసేయండి. సో టేస్ట్ అనేది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మనం చూస్తే చికెన్ చూడండి, ఇలా తీస్తూ ఉంటే పీసెస్గా వస్తూనే ఉంది. ఎన్ని పీసెస్ తీసినా ఇలాగే వస్తుంది. లోపల కూడా ఎంతో చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట చికెన్ కూడా. సో ఎంతో ఈజీగా కూడా అరిగిపోతుంది. సో ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి మన ఢిల్లీ దాబాని. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ కుల్చా అనమాట. ఫస్ట్ ప్లేస్లో మనకి స్పెషల్ బిర్యానీ ఉంటే సెకండ్ ప్లేస్లో అయితే ఈ పన్నీర్ కుల్చా అయితే ఉందన్నమాట. చూడ్డానికి కూడా ఎంతో కొంచెం సాఫ్ట్గా ఉంది, పట్టుకున్నా కానీ చాలా సాఫ్ట్గా ఉంది. లోపల అయితే స్టఫింగ్ చూసారు కదా, ఈ విధంగా అయితే స్టఫింగ్ అయితే ఫిల్ చేసేసి ఉంటారనమాట. ఇదైతే టేస్ట్ చూద్దాం ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. మొత్తం కూడా ఇక్కడ స్టఫింగ్ అయితే చాలా బాగుందన్నమాట. చూస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సూపర్ ఉంది అసలు. లోపల పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది అనమాట. స్పైసీ కూడా చాలా లైట్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత మనం నెక్స్ట్ ఐటెం చూసుకున్నట్లయితే పన్నీర్ బటర్ మసాలా అనమాట. దీనిలోకి ఇది వేసుకొని తిన్నట్లయితే అసలు ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేము. సో నేనైతే ట్రై చేసేస్తున్నాను. బటర్ కూడా ఇలా పీసెస్గా అయితే చేస్తున్నారనమాట. ఇలాంటి పీసులతోటి ఇది ఇలా పెట్టుకొని అలా తినేస్తే అయితే చెప్పలేము అసలు మాటలు. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, అయితే ఖచ్చితంగా వచ్చేసేయండి ఢిల్లీ దాబాకి. ఇలా అయితే ఇంకా చెప్తూ ఉంటాను, ఇలాగే తినేస్తూ ఉంటాను. సో మీరైతే ఖచ్చితంగా ఈ గ్యాప్లోనే వచ్చేసి ఢిల్లీ దాబాకి వచ్చేసి తినేసేయచ్చు అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ అంటే NH హైవేకి పక్కన ఉంటుంది, పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది, తుమ్మలపెంట రోడ్డు. సో ఇక్కడికైతే ఖచ్చితంగా అందరూ కూడా వచ్చేసేయండి. తింటూ ఉంటేనే నాకు మొత్తం ప్లేట్లో సగం అయిపోయాయి అన్నమాట. తో చెప్పడం మాటలు లేకుండానే మొత్తం తినేసాను. సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, బిజిల్ అనే ఇప్పుడు లోకల్ యాప్ అని ఒకటి ఉంది కదండి, మీ అందరికీ తెలుస్తుంది కదా, ఎంతోమంది కూడా ఆర్డర్ చేసుకొని ఉంటారు. సో ఎవరికైతే ఇది ఇంటి వరకు కూడా మీకు రావాలి డెలివరీ అనుకుంటారు, సో బిజిల్ యాప్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీ వరకు కూడా వస్తుంది. సో పార్సెల్స్ అవైలబుల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆర్డర్స్ మీద కూడా సప్లై చేస్తారు కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఎలాంటి డౌట్ అనేది ఉండదన్నమాట. సో ఏ డౌట్ లేకుండా ఎక్కడికైతే వచ్చేసేయచ్చు. ఇంతటి ప్రశాంతమైన వాతావరణంలో తినడం అంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పి మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. అడ్రస్ అనేది నేను మళ్ళీ చెప్పేస్తున్నాను అనమాట. మీకు NH హైవే పక్కనే ఉంటుంది, పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది, తుమ్మలపెంట రోడ్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు వస్తే ఒక్కసారి తెలిసిపోతుంది అనమాట. ఇదంతా కూడా అంటే వ్యూ చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది ఢిల్లీ దాబా అని చెప్పి. సో సైడ్లో కూడా మీకు వీడియోస్ అనేవి ప్లే అవుతూ ఉన్నాయి, ఎలా ఉంటాయి ఏంటి అనేది ప్లే అవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ దాబాకి వచ్చేసి మీ డేని స్పెషల్ డే చేసేసుకోండి. కెమెరామెన్ సూర్య తోటి కామాక్షి, ఢిల్లీ దాబా నుంచి కావాలి.